ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JV. హాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బూర్దగడ్డ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ నేను ఒక పర్సన్ అయితే కలవడానికి వచ్చాను. మన జీవితంలో మనం ఎవరం కూడా కావాలని కష్టాలని కొని తెచ్చుకోం. అనుకోని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనం ఆ కష్టాల ఊబిలోకి పడిపోతూ ఉంటాము. మరి ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్కి వచ్చింది. ట్రాన్స్జెండర్గా లైఫ్ని లీడ్ చేయడం ఎంతో కష్టం, ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. సొసైటీని ఎదుర్కోవడం కూడా ఒక బిగ్ ఛాలెంజ్ అని చెప్పాలి. మరి అటువంటి లైఫ్ని లీడ్ చేస్తూ కూడా ఒక్క యాక్సిడెంట్ ఒక్కసారిగా ఆ ట్రాన్స్జెండర్ కళలను అన్నీ కూడా నాశనం చేసింది. తన జీవితాన్ని తలకిందులకు చేసింది. మరి ఇంతకీ ఎవర ట్రాన్స్జెండర్, తన పరిస్థితి ఏంటి, తను ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తుంది? సో ప్రస్తుతం నేను వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిలోమీటర్ దూరంగా ఉండి ముక్కు మూసుకొని స్మెల్ వస్తుందని వెళ్ళిపోయాడు. అసలు నేను ఏ జన్మలో ఏ పాపం చేసినో ఈ రాత అనుభవిస్తున్నా. తన మొహం చూసి నాకు చచ్చిపోవాలని కూడా అనిపించలేదు. ప్రస్తుతం నేను అక్క దగ్గరికి వచ్చాను. అసలు ఏం జరిగింది అనేది అక్క మాటల్లోనే మనం తెలుసుకుందాం. సో అక్క, ఏంటక్క అసలు ఈ పరిస్థితి ఏంటి, ఏమైంది మీకు? అంటే నా పేరు తాటి నక్షత్ర అండి. ఇందులో రాకముందు తాటి శ్రీనివాస్ నా పేరు. మేము ఎస్టీ కోయ. మా నాన్నగారు సింగరేణి జాబ్ చేసేవాళ్ళు మంచిర్యాలలో సింగరేణి జాబ్ చేస్తే తర్వాత 2010లో నేను ఇక్కడికి వచ్చేసి కమ్యూనిటీలో నా ఇష్టపూర్వకంగా కమ్యూనిటీలో జాయిన్ అయిపోయాను. తర్వాత నేను కమ్యూనిటీలో జాయిన్ అయినాక మా తమ్ముడు, మా చెల్లి అందరు నాతో బాగానే ఉన్నారు. మా అమ్మగారు కూడా అప్పుడు బాగానే ఉన్నారు. మీరు కమ్యూనిటీలోకి వచ్చాక కూడా మా అమ్మగారు బాగానే ఉన్నారు. తర్వాత ఒక 1 yearకి పక్షవాతం వచ్చింది. మా అమ్మకి పెరాలసిస్ వచ్చి మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. అప్పుడు నేను బాగున్నప్పుడు మా తమ్ముడు వచ్చేవాడు, మా చెల్లి వచ్చేది, మా అక్క మాట్లాడేది, మా పెద్దక్క మాట్లాడేది. వాళ్ళ పర్సనల్ ఏమైనా ఉన్నా కానీ నాకు షేర్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను క్లియర్ చేసా. అమౌంట్ పరంగా కూడా ఏదైనా అవసరం ఉన్నా నాకు అడిగేవాళ్ళు, నేను ఇచ్చేదాన్ని. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అక్క మీకు? నేను 2025లో భిక్షాటన కోసం డోర్నకల్ వెళ్ళానండి. వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి భిక్షాటన చేద్దాం ఆటోలో వెళ్తున్నాం. నేను, నా ఫ్రెండ్, 2 డ్రైవర్లు. అనుకోకుండా వెనకాల నుంచి కారు వచ్చి గుద్దడం వల్ల కాలుకున్న తలకి ఇంజూరీ అయింది. ఇంజూరీ అయ్యడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్తే మా కమ్యూనిటీ వాళ్ళే తీసుకెళ్లారు హాస్పిటల్కి. మా కమ్యూనిటీ, మా అమ్మ, మా అత్తయ్య, మా గురుబాయిలు అంటే మా అక్క వాళ్ళందరూ మా కమ్యూనిటీ వాళ్ళే తీసుకెళ్ళి హాస్పిటల్లో హైదరాబాద్లో జాయిన్ చేపిస్తే పెద్ద హాస్పిటల్ జాయిన్ చేయించుకోలేదు. కానీ షణ్ముఖ వైష్ణవి అని తెలిసిన హాస్పిటల్ మా పెద్దమ్మ ద్వారా హాస్పిటల్కి వెళ్తే 20 lakhs సర్జరీకి ఖర్చు అయింది. ఎక్కడ హాస్పిటల్ అది? షణ్ముఖ వైష్ణవి. ఎక్కడ? హైదరాబాద్ అండి. హైదరాబాద్లోనా? హైదరాబాద్లోనే. అయితే 20 lakhs అయితే మా అత్తయ్య తనకున్న బంగారం, తన ఇల్లు మొత్తం తాకట్టు పెట్టి నాకు ఖర్చు పెట్టింది. అత్తయ్య అంటే మీ కమ్యూనిటీ? మా కమ్యూనిటీ వాళ్ళే. మా కమ్యూనిటీ వాళ్ళే ఖర్చు పెట్టి నాకు సర్జరీ అయ్యాక కూడా నాకు ఫిజికల్ కూడా ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళే చూసుకున్నారు. కానీ నాకు సంబంధించి మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు కూడా రాలేదు. ఇంకా నేను ఏం మాట్లాడకుండా అత్తయ్యని నువ్వే నన్ను కాపాడాలి అత్తయ్యని ఆమెను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు చేసిందే తను. నేను అడిగినా వేస్ట్ అని వాళ్ళని నేను అడగలేదు. తర్వాత ఒక 1 month అయిన తర్వాత నాకు సర్జరీ అయిపోయాక కాస్త క్యూర్ అయ్యాక డాక్టర్ గారు ఇంకా ఇది ఒక సర్జరీ సరిపోదమ్మా, ఆమెకి కాళ్ళు లేసి నడవాలంటే ప్లేట్స్ వేయాలి, 3 plates. మళ్ళీ మోకాలు బొక్క అరిగిపోయింది. అది సెట్ చేయాలంటే సర్జరీ చేయాలి మోకాలుకి. అంటే యాక్సిడెంట్లోనే మోకాలు బొక్క అరిగిపోయింది. మొత్తం కారు గుద్దుకోవడం వల్ల నుజ్జు అయిపోయింది. అది ఏ కాలు? ఇదే అండి, కుడి కాలు. ఈ కాలు ఇక్కడ బొక్క ఉంటుంది కదా, ఆ బొక్కలు మొత్తం ఒక్క దగ్గరకు వచ్చి నుజ్జు అయిపోయింది. అది మడత పెట్టడానికి రాదు. ఇక సర్జరీ చేస్తేనే. ఇప్పుడు ఈ క్లిప్స్ పెట్టి ఎన్ని డేస్ అవుతుంది? 8 months అవుతుంది. 8 months నుంచి డిసెంబర్లో పెట్టారండి. 8 months. ఇప్పుడు మళ్ళీ నాకు బాగాలేదని చెప్పేసి అంటే మా కమ్యూనిటీ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లారు హాస్పిటల్ 3 days బ్యాక్. తీసుకెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి ఆమెకు ప్లేట్స్ వేయాలంటే మినిమం 10 lakhs అవుతాయి అమ్మా అని అంటే, నేనే మీరు ఎందుకు ఇవ్వాలి అత్తే, మీరు అది మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర రూపాయి లేదు. వాళ్ళు అప్పటికి వాళ్ళ చేతనంత వరకు వాళ్ళ దగ్గర మొత్తం పెట్టారు మీకోసం, నా కోసం పెట్టారు. ఇక మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మా నాన్నగారు సంపాదించిన ఆస్తి 4 acres ఉంది హౌసింగ్ బోర్డ్ సర్వారంలో. నేను వాళ్ళ తోడబుట్టినోడే కదా, నాకు వాటా ఉంటుంది కదా. నేను వెళ్ళి మా అక్కని అడిగా,
మా తమ్ముడిని అడిగితే మా కమ్యూనిటీ వాళ్ళు పెద్ద మనుషులలో పిలిపించి కిన్నెరసాని మా నాన్న వాళ్ళ ఊరు నాయనమ్మూరు కిన్నెరసాని అక్కడ పిలిపిస్తే అక్కడ పెద్ద మనుషుల మధ్యలో మా తమ్ముడు ఏమన్నాడు, అసలు వీళ్ళు అడగలే అమౌంట్ ఇంత ఇవ్వండి అని కూడా అడగలే, ఎకరం 2 ఎకరాలు ఇవ్వండి అని కూడా అడగలే, తనంతట తానే 15 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు. మీ తమ్ముడా? మా బ్రదర్. మా తమ్ముడు ఒప్పుకుంటే సరే అమ్మా అది ఇప్పుడు వద్దు, ఒక వారంలో ఇస్తా అంటే వారం వద్దు, వారంలో 15 లక్షలు అంటే అంత ఈజీ కాదు, ఒక 1 మంత్ ఆయనకి ఇవ్వండి, మా అమ్మాయిని మేము ఎట్లా ఒకలా బతికించుకుంటాం, మీరు ఇప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ 1 మంత్ ఆయనకి ఇవ్వండి. సరే అని ఒప్పుకున్నాడు. 1 మంత్ కాస్త 8 మంత్స్ అయిపోయిందండి. 8 మంత్స్ కంప్లీట్, ఇంతవరకు 1 NP కూడా ఇవ్వలేదు. కనీసం చూడడానికైనా కానీ నేను ఒకదాని ఉన్నా అని కూడా రాలా. ఏం చేస్తాడు అక్క మీ తమ్ముడు? జీవి మాల్లో హెల్పర్గా చేస్తాడు, బట్టల షాప్లో. ఏం పేరు? రాము. సో అంటే ఇప్పుడు మీరు 15 లక్షలు ఎందుకు ఇస్తాను, మీ ట్రీట్మెంట్ కోసం అని అడిగారా? ట్రీట్మెంట్ కోసమని అడిగారు. తలకు సర్జరీ అనేసరికి ఎట్లయినా ఖర్చు అవుద్దని మా పెద్దవాళ్ళు అంటే మీకు ఇక్కడ అయిన ఇంజురీ కూడా అప్పుడు యాక్సిడెంట్ లో అయిందండి. ఇక్కడ కొంచెం బ్రెయిన్ కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడ రాడ్ గుచ్చుకొని రాడ్ ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. వెళ్తే ఒకసారి సర్జరీ చేశారు ఆల్రెడీ, ఇటు సైడ్ చేశారు. ఇటు సైడ్ చేయాలంటే స్కల్ పెట్టాలంట, వెంటనే ఆపరేషన్ అంటే కుదరదు, 6 మంత్స్కి ఆపరేషన్ చేయాలంటే మా గురువు గారు 6 మంత్స్ తర్వాత తీసుకెళ్తే ఇప్పుడు 10 lakhs అవుతాయని చెప్పారండి ఆపరేషన్. అంటే ఇప్పుడు మీరు లేచి మళ్ళీ నడవాలి అంటే 10 lakhs. నాకు వాళ్ళు వచ్చి నాకు సేవలు చేయాలని నాకు లేదు, సేవలు చేయాలి నాకు మళ్ళీ చేయాలని నాకు కాదు. మీ అమ్మగారు ఉన్నారా? లేదు, చనిపోయారండి. కనీసం నా ఒక మనిషిలాగైనా వచ్చి చూడాలి కదా. వాళ్ళకి నేను వాళ్ళ అవసరాలకు నేను సాయం చేశా, కానీ కనీసం నన్ను చూడడానికి ఒక్క రోజు కూడా వస్తారేమని ఎన్ని ఆశలతో ఎదురు చూశాను. ఎవ్వరు, 2 అక్కలు 2 చెల్లెలు తమ్ముడు ఇంతమంది ఉండి కూడా అనాథలాగా మా అమ్మ బతుకుంటే ఇట్లా వదిలేసేది కాదుగా. నేనేం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? అడిగి అలసిపోయాను, ఫోన్లు చేసి అసలు నేను ఏ జన్మలో ఏ పాపం చేస్తున్నో ఈ రాత అనుభవిస్తున్నా. అంటే మీకు ఇప్పుడు ప్లేట్స్ ఇది వేశారు కదా, ఇది ఇంకా ఎన్ని రోజులు ఉండాలంట? 6 monthsకే తీసేయాలి ప్లేట్స్. అంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 8 months. డిసెంబర్ నుంచి ఇప్పుడు జూలై 8 months అవుతుంది. ఆల్రెడీ ఎక్స్ట్రా అయిపోయి ఇవి ఇలా రస్సి కారుతుంది, ఇదిగో కదిలితే ఇన్ఫెక్షన్ అయిపోయినాయి, కదిలితే సీమ్ కారుతుంది, బ్లడ్ వస్తుంది. నిన్నైతే ఇది మొత్తం ఇంత ఉండేది, నిన్న అదే పగిలిపోయి సీమ్ మొత్తం కారింది. చాలా కష్టంలో ఉన్నా మేడం, చాలా అంటే చాలా కష్టం. వాళ్ళకి జాలిదయ అనిపించి నాకు ఏమి వద్దు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తే మా వాళ్ళు ఆ డబ్బులతో నన్ను బతికించుకొని నేను నడిస్తే చాలు. నాకేమి వాళ్ళు ఇచ్చి నేను ఏదో కోట్లు సంపాదించుకొని బిల్డింగ్ కట్టాలని నేను అడగట్లా. నాకు ఆపరేషన్కి వాళ్ళు ఇస్తాన డబ్బులు నాకు ఇస్తే, నేను వాళ్ళ తోడబుట్టినోనే కదా, నేను తాగిన పాలే మా తమ్ముడు తాగాడు. ఇప్పుడు నాకు ఇలా ఉందంటే వాళ్ళ అవసరాలకి వాళ్ళు వాళ్ళ పేరులో భూమి ఎక్కించుకున్నారు. కాదక్క, మీకు తెలియకుండా ఈ ఆస్తి పంపకాలు ఇవన్నీ చేసుకున్నారని చెప్తున్నారు కదా, మీరు ఈ కమ్యూనిటీలోకి వచ్చాకనేనా మీరు ఎంత చేసింది? రీసెంట్గా 3 years బ్యాక్ మా అమ్మకు పక్షవాతం వచ్చినప్పుడు మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి, నేను అప్పుడు బూడిదగట్టులోనే ఉన్నా, ఏనుకూరులో కాకుండా ఉంటే, నా దగ్గరకు వచ్చి 20,000 30,000 మా అమ్మ పేరు చెప్పి తీసుకుని వెళ్ళేవాడు ట్రీట్మెంట్కి. నాకు తెలియదు. అయితే మా అమ్మ ఏంటంటే కన్న తల్లి కాబట్టి నేను గుర్తొచ్చి డయాలసిస్ చేశారు మా అమ్మకి. ఇక్కడ పైప్ పెడితే పైప్ పెట్టుకొని నా దగ్గరకు వచ్చింది మా అమ్మ. ఆటో మాట్లాడుకొని నా దగ్గరకు వచ్చి, నువ్వు రానా, నువ్వు రావాలి, నా పరిస్థితి బాగోలేదు అని చెప్పేసి అడిగితే, అప్పటికి కూడా మా అమ్మని చూసి నాకు బాధ అనిపించి, నా దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర 20,000 అప్పు చేసి ఇచ్చాక బ్యాడ్ లక్ ఏంటో మా అమ్మ ఆరోగ్యం బాలేక చనిపోయింది. చనిపోయినప్పుడు కూడా మా అక్క వాళ్ళు, నీకు రేపు భవిష్యత్తులో ఆస్తుల వాటా ఇవ్వాలంటే నువ్వు ఇప్పుడు చనిపోయింది కాబట్టి దినాలకైనా కానీ చావు ఖర్చుకైనా కానీ నువ్వు ఎంతో కొంత పెట్టుకోవాలని 10,000 అడిగారు. కానీ నేను నా కన్నతల్లి పెట్టుకుని తప్పులేదని చెప్పేసి 80,000 ఇచ్చా. అది ఆ డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ డబ్బులు ఆస్తిలో వాటా కావాలంటే డబ్బులు అన్నారు వాళ్ళు, మా అక్క వాళ్ళు అన్నారు, కన్నతల్లికి ఎంత పెట్టినా తక్కువే అని 80,000 ఇచ్చాను. 80,000 తీసుకున్నారు. మా చెల్లికే ఇచ్చాను, శైలజ అమ్మాయికి. వచ్చి ఇక్కడికే వచ్చి బూడిదగడ్డ వచ్చి తీసుకొని పోయారు వాళ్ళు. అంత వాళ్ళకి అంత చేసినా కూడా ఇప్పుడు నాకు నేను లెగాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. సరే 10 లక్షలు అనేది నేను వాళ్ళని ఇన్నని అడగట్లేదు. మా తమ్ముడు పెద్ద మనుషులు 15 లక్షలు ఇస్తా అన్నాడు కదా, నా 15 లక్షలు నాకు ఇస్తే నా ట్రీట్మెంట్ చేసుకొని నేను నడవడానికైనా సాయం చేసిన వాళ్ళు అవుతారు కూడా, నా డబ్బులు నాకు ఇస్తే చాలు. పెద్ద మనుషుల్లో పెట్టిన తర్వాత మీరు కాల్ చేసి అడిగారా అక్క మీ తమ్ముడిని? అడిగారు. ఏం రెస్పాండ్ అవుతున్నారు? రేపిస్తా, మాపిస్తా,
2 డేస్లో ఇస్తా, 1 వీక్లో ఇస్తా దాటేసుకుంటూ పోతున్నాడు. అసలు నో రెస్పాన్స్, అసలు దాటేసుకుంటూ రేపిస్తా మాపిస్తా. మా గురువు గారు ఫోన్ చేస్తే నేను చేయమని చెప్తా మా కమ్యూనిటీ వాళ్ళకి. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి కాంటాక్ట్లోనే ఉన్నారు. ఇవ్వాలి డబ్బులు, ఎందుకంటే నన్ను బ్రతికించుకోవాలని వాళ్ళకి ఆశ ఉంది. వాళ్ళకి లేకపోయినా మా కమ్యూనిటీ వాళ్ళకు ఉంది. నేను ఇట్లా అయినందుకు నాకు అసలు వాళ్ళు కనుక వదిలేస్తే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. కానీ నన్ను ఏ జన్మలో ఏ పుణ్యం చేసినో వాళ్ళు పాపం వాళ్ళ కమ్యూనిటీలో కలిసినందుకు వాళ్ళు నన్ను బతికించుకున్నారు. కనీసం వీళ్ళకు మా అక్క టీచరు, మన నలుగురికి విద్యను అభ్యసిస్తుంది కదా, ఆమె కొద్దిగా కూడా జాలనిపించట్లేదు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్కి నేను హెల్ప్ చేశా. నా దగ్గరకు వస్తే 1 year బ్యాక్ నేను హెల్ప్ చేశా, యాక్సిడెంట్ కాకముందు. ఆ విశ్వాసం కూడా లేదు వాళ్ళ దగ్గర. నేను హెల్ప్ చేశా, ఆమె నా దగ్గరకు వచ్చి కూడా ఏం అడగలే. ఆమె వస్తే బాగోదని వాళ్ళ అబ్బాయిని పంపించింది. సరే మా అబ్బాయిని పంపిస్తే మా అల్లుడే కదా అని చెప్పేసి నేను వెంటనే నాకున్న పని వదిలేసి షాప్ క్లోజ్ చేసేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమెను కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడి క్లియర్ చేసేసా. 1 hourలో క్లియర్ అయిపోయింది. అయినా కానీ ఇప్పుడు నేను మా అక్కను ఒకటే మాట అడిగా, అక్క నాకు ఏమొద్దు అక్క, నా వాటా నాకు ఇచ్చేయండి, నేనేదో ఆశపడి అడగట్లేదు, నా ట్రీట్మెంట్ కోసం అడుగుతున్నా, దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని అడిగితే ఇస్తామని కూడా చెప్పట్లేదు, ఇవ్వనని చెప్పట్లేదు. రెస్పాన్సే లేదు. అసలు మాట్లాడుతున్నారా మీతో ఇప్పుడు? లేదు. అసలు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి? అయితే నాకు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులే ఇస్తే సరిపోయింది మేడం. ఎందుకంటే నా ట్రీట్మెంట్కి కావాల్సింది నాకు ఇస్తే చాలు. ఎందుకంటే మా వాళ్ళు పెట్టే వరకు పెట్టారు, ఇంకా వాళ్ళని అడగడం కూడా కరెక్ట్ కాదు. నాకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నాది నేను మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకొని లేచి నిలబడతా. అది నాకు కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేసుకుంటూ నిలబడగలుగుతా. ట్రీట్మెంట్ చేసుకోకపోతే జీవితాంతం ఇలాగే పడుకొని ఉండాల్సి వస్తుంది. మా పెద్దక్కకి షుగర్ ఉంది, బీపీ ఉంటే మా అక్క ఆరోగ్యం బాగాలేదని వేరే వాళ్ళు నా దగ్గర, వాళ్ళ ఊర్లో వేరే క్యాస్ట్ వాళ్ళు నా దగ్గరికి బట్టలకు వచ్చారు. వస్తే మీ అక్క బాగాలేదమ్మా అంటే చూడడానికి వెళ్తే నా మొహం మీద తలిపేసింది మా అక్క. అంటే మీరు ఈ కమ్యూనిటీలోకి రాకముందు బాగానే ఉండేవాడా మీతో? కమ్యూనిటీలోకి వచ్చాక కూడా బాగానే ఉన్నారు. వచ్చాక నేను షాప్ పెట్టినా అని చెప్పి మా అక్క ఫోన్ చేసి మంచిగా షాప్ మెయింటైన్ చేసుకో, బిగ్ షాట్ని వెళ్ళమాకంటే నాకు అదే అంబిషన్ అక్క, నేను బిగ్ షాట్కి వెళ్ళను. ఎందుకంటే నాన్న జాబు, మీరు జాబర్స్ కాబట్టి నేను మంచిగా బతకాలని ఆశతోటి షాప్ పెట్టాను. తర్వాత నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నా. సరే బ్యూటిషియన్ కూడా పెట్టుకొని నా చేతనంతవరకు నేను బంద్ చేసి నేను మంచిగా బతుకుతా, తాటి లక్ష్మి మా నాన్న, ఆయన పేరు దక్కియాలని చెప్పేసి నేను ఆశపడింది వేరు. కానీ దేవుడేమో ఇలా చేసిండు. మానవత్వం ఉన్న వాళ్ళు అయితే కనీసం చూడడానికైనా వస్తారు. నేను ఏనుకూరులో 10 years నుంచి ఉంటున్నా. మా ఊర్లో మా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూడడానికి వచ్చి వాళ్ళు చేతనంత 5,000, 6,000, 10,000 ఇచ్చిపోయారు. కానీ నా తోడబుట్టిన వాళ్ళు నాకు నేను బతకడానికి ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కంప్లీట్ బెడ్ రిటార్డ్, బెడ్ మీదే ఉన్నా అని చెప్తున్నారు కదా 8 months నుంచి. మరి మీకు సేవలు ఎవరు చేస్తున్నారు అక్క? మా వాళ్ళే, మా గురువు, మా అమ్మ, మా అక్క వాళ్ళు. మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే? మా కమ్యూనిటీ, మా అక్క వాళ్ళ కోడళ్ళు, మా రిలేటివ్స్, మా కమ్యూనిటీ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు సేవ చేస్తున్నారు. అంటే నాకు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నేను చేసుకోలేని పరిస్థితి, పర్సనల్ కూడా. దానికి కూడా మా గురువు 1 to 2 కూడా నేను వాష్రూమ్కి వెళ్ళినా కూడా మా గురువే చేస్తుంది. నేను ఒక జీవితకాలం రుణమే. ఎవరు చేస్తారు? ఇంకా సర్జరీ అయ్యాక ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏమో. మెడిసిన్స్ అవన్నీ కరెక్ట్గా వాడుతున్నారా? వాడుతున్నా. సో దానికి అమౌంట్ ఎవరు పే చేస్తున్నారు? మా అత్తయ్య గారే నెలకి దగ్గర 20,000 మెడిసిన్స్, టిష్యూ పేపర్స్, డైపర్స్, వాటికే 20,000 అవుతుంది. మరి మీరు హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళాలంటే ఎలా అక్క? ఎవరు హెల్ప్ చేస్తున్నారు అక్కడ? నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఈ రాడ్లు ఉన్నాయి కదా, ఈ చెద్దరు పట్టుకొని ఇటు ఇద్దరు పట్టుకొని అంబులెన్స్లో ఎక్కించాలి. కానీ అంబులెన్స్లో ఎక్కించాలంటే ఇక్కడ నుంచి అంబులెన్స్ మినిమం అక్కడ ఉంటుంది కదా, స్ట్రెస్సర్ కార్డ్ తీసుకోవాలంటే ఇవి రాడ్లు కదిలి నరకం చూస్తున్నా. చాలా కష్టం, అంటే చాలా. ఇప్పటికి ఒక 6-7 సార్లు తీసిపోయారు. ఇదే పరిస్థితిలో హైదరాబాద్ వరకు వెళ్ళొచ్చారా చెకప్స్కి? హైదరాబాద్ వరకు వెళ్ళొచ్చాం. హైదరాబాద్ చెకప్స్ చూశారు. ఎప్పుడు క్యూర్ అవుద్దా అని గంపెడ ఆశలతో చూస్తున్నా. నాకేమీ వద్దండి, నాకు మా తమ్ముడు ఇచ్చే డబ్బులు 15 లక్షలు ఒప్పుకున్నాడు పెద్ద మనుషుల మధ్య. ఆ 15 లక్షలు నాకు ఇస్తే నేను ట్రీట్మెంట్ చేయించుకొని ఈ రాడ్లలో ప్లేట్స్ వేయించుకొని నాది నేను నడుస్తా.
అది నడవడానికి వాడు సహాయంగా నా డబ్బులు నాకు ఇచ్చేస్తే చాలు, నాకేమీ వద్దు. వాళ్ళు ఏమి వచ్చి నాకు హెల్ప్ చేయాలి, లేకపోతే సేవలు చేయాలి, నాకు హాస్పిటల్లో తిప్పాలని నా కోరిక ఏమి లేదు. కనీసం వాళ్ళు ఇవ్వాల్సిన ధర్మంగా వాళ్ళు ఒప్పుకున్న డబ్బులు నాకు ఇచ్చేస్తే అదే 10,000. మంచిగా బతికినండి ఒకప్పుడు. నేను ఎవ్వరికి కూడా సరే నేను ఇందులోకి వచ్చి కూడా వాళ్ళని ఏ రోజు కూడా 10 years అయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి భౌతిక భిక్షాన్ని తీయని ₹1 కూడా అడగల. ఈ యాక్సిడెంట్ అయ్యాక ఖచ్చితంగా అవసరం కాబట్టి మా కమ్యూనిటీ వాళ్ళు పెట్టుకోవడం నాకు ఇష్టం లేక వాళ్ళు అప్పటికే వాళ్ళ తలకు మించిన భారం మోసారు. ఇంక ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేనే మా తమ్ముడి నెంబర్ తీసుకుని మా అత్తయ్యకి ఫోన్ చేపిస్తే తనే పిలిపించి అక్కడ కిన్నెరసాన్లో పెద్ద మనుషులు వాళ్ళే, మేము కాదు, వాడే మా ఊరు పెద్ద మనుషులు అందరిని పిలిపించి తనే పంచాయతీ పెట్టించి తనంతట తన నోటి నుంచే చెప్పిండు 15 లక్షలు ఇస్తాను నేను, ఇక మీరు ఏమనొద్దు, నన్ను ఏమి ఇబ్బంది పెట్టొద్దు, ఏ విషయం నీకు అడగొద్దు అనేసి అంటే సరే అబ్బా నీకు ఎప్పుడు ఇవ్వద్దు అయితే అప్పుడు ఇవ్వమని అన్నారు. వాళ్ళు అప్పటికి కూడా ఇవాళ ఇచ్చి ఇవాళ మళ్ళీ 1 week ఇచ్చాను కూడా అడగలే. తను ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడే ఇవ్వమని అనేసి తను ఇస్తాడన్న 1 monthకే ఫోన్ చేశారు. 1 monthకి ఇస్తా అన్న పర్సన్ 8 months నుంచి ₹1 ఇవ్వట్ల. మాకు ఇంటి జాగ ఉంది సర్వారంలో, 2 కుంటలు జాగ పోతే 12 లక్షలు వస్తే నేను చనిపోయినా అని చెప్పి ₹1,00,000 మధ్యలో బ్రోకర్కి డబ్బులు ఇచ్చి నేను చనిపోయిన బ్రోకర్ ద్వారా నాటకం ఆడి రైల్వే వాళ్ళకి మిగతా 10 లక్షలు 11 లక్షలు వాళ్ళ 5గురే పంచుకుంటామని మాట్లాడుకున్నారు. ప్రతి ఒక్క విషయం తెలుసు, మాకు ఎంత ల్యాండ్ ఉంది, ఎంత అమ్మకి ఎంత ఉంది నగలు అనేది తెలుసు. అవి కూడా మా పెద్దక్కే తీసుకుంది. అయినా నేను ఏ రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలే. నాకు అదేందుకు తీసుకున్న అక్క నేను అడగలే. కానీ నా పరిస్థితి బాగోలేక ఈరోజు నేను బ్రతకాలి అంటే నాకు సర్జరీ కావాలంటే డబ్బులు కావాలి కాబట్టి తప్పనిసరి వాళ్ళని నేను అడిగా. తనంతట తను మా రాముయే మా తమ్ముడు 15 లక్షలు ఇస్తాను పెద్ద మనుషుల మధ్య ఒప్పుకున్నారు. అది ఆ డబ్బులైనా కనీసం ఇస్తే నాకు ఈ ప్లేట్స్ పెట్టి నేను లేచి నడుస్తా కదా. రోజు నేను పడుకోవడానికి ఎంత నరకం పడుతుందో నా మనస్సాక్షికి తెలుసు. వాళ్ళు ఒక్కసారి వస్తే నా బాధ చెప్పుకుందని ఒక్కసారి వచ్చిండు మా తమ్ముడు. అప్పటికి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చిండు. కానీ 1/2 kilometer దూరంగా ఉండి ముక్కు మూసుకొని స్మెల్ వస్తుందని వెళ్ళిపోయాడు. రాము ఒక్కసారి రారా, కనీసం ఒక్కసారి మందలిచ్చి పోరా అని చెప్పినా కూడా బయట నుంచి బయటకి మరి వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అన్నారు కదా. ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా? వెళ్ళామండి. 3 days బ్యాక్ నాకే విరక్తి పుట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనీసం పోలీస్ స్టేషన్లోనైనా పోలీస్ ద్వారా అయినా నాకు న్యాయం జరుగుద్ది అనేసి వెళ్ళి కంప్లైంట్ పెట్టానండి. పెట్టాము రాతపూర్వకంగా రాసిచ్చాం. ఎస్ఐ గారు మాట్లాడారు, కంప్లైంట్ తీసుకున్నారు. సరే అమ్మ మేము వచ్చాక ఏదో ఒక న్యాయం చేస్తాం కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. స్టేషన్కి మీరు వెళ్ళారా? స్టేషన్కి వెళ్ళామండి. అంబులెన్స్లో ఎవరు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి? మా వాళ్ళే. మీ వాళ్ళే తీసుకెళ్లారు? మా అత్తయ్య వాళ్ళే వచ్చారు. నాకు ఫస్ట్ నుంచి కూడా యాక్సిడెంట్ అయినా కానీ చిన్న ఇన్సిడెంట్ అయినా వాళ్ళే, చిన్నదైనా కూడా. నేను కనీసం డైపర్లు కొనుక్కునే స్థాయిలో కూడా లేను. ₹300 డైపర్లు కొనుక్కునే స్థాయిలో కూడా లేను. ఆ డబ్బులు కూడా నాకు ఇవ్వలే. మా అమ్మ నగలో కూడా కనీసం ₹1 ఇవ్వలే. నేను అయినా సరే అంత ఆస్తున్నా కూడా నేను ఏ రోజు కూడా ఇది ఇవ్వండి అని అడగల. నాకు ఈ సర్జరీ యాక్సిడెంట్ అవ్వబట్టి సర్జరీ కోసం నేను మా వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకుంటారని చెప్పేసి నాకే బాధ అనిపించి నేను వెళ్ళి ఇలా అడిగాను తప్ప అది వాళ్ళంతా వాళ్ళు 15 లక్షలు ఇస్తాను వాళ్ళు ఒప్పుకున్న డబ్బులే. నాకేమీ వద్దు, నువ్వు ఇస్తా అన్న డబ్బులు నాకు ఇచ్చేయి. నేను మళ్ళీ ఆ సర్జరీ నాకు ఇంకా కాలుకు సర్జరీ ఉంది, తలకు సర్జరీ ఉంది, నేను ఇవి చేయించుకొని దేవుడి దయ వల్ల మంచిగా అయితే లేచి నిలబడతా. దానికి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఒక్క సాయం నాకు చేయండి. ఒకప్పుడు వాళ్ళకి అవసరం ఉందని ఫోన్ చేస్తే నేను అప్పు చేసి ఇచ్చా. మరి ఈరోజు నా పరిస్థితి ఇలా ఉందంటే వాళ్ళు చూసుకోవాలి కదా. లేకపోతే కనీసం అంత బాధగా ఉంటే వచ్చి ఒక విషయం ఇచ్చి పొమ్మనండి, చచ్చిపోతా. కానీ నేను ఈ నరకం పడలేను, నా వల్ల కాదు. ఇంకా నేను తట్టుకోలేక చెప్పండి తనని మాట్లాడనివ్వండి. ఒకరోజు స్పిరిట్ను నాకు బెటాడియన్ చల్లుతారు వీటికి రాసి అవి మింగుదామని డెటాలను బెటాడియన్ స్పిరిట్ మింగుదాం అనుకున్నా. కానీ మా గురువు ఆ రోజు ఎందుకో వచ్చి మాట్లాడింది. తన మొహం చూసి నాకు చచ్చిపోవాలని కూడా అనిపించలేదు. అన్నీ కలిపి ఇంక చచ్చిపోదాం అనుకున్నా. కానీ దేవుళ్ళలాగా తనే వచ్చి
లేదు గురు, దేవుడు పంపించినట్టే వచ్చిన వారు. అవసరం లేదు నీకు, నీకు దేమో లేదు. బతుకున్న చంపేసి ఆస్తులు అమ్ముకొని డబ్బులు తీసుకున్నారు. నాకు కనీసం నేను ఈరోజు బతకడానికైనా నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తే నేను లేచి నిలబడి తిరగలుగుతాను. నేను మంచిగా బతికిందని ఏం వాళ్ళ మీద ఆశ పెట్టుకుని బతకలేదు. వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి రూపాయి అడగలేదు. నాకు ఇప్పటికి కూడా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళమని అడగట్లేదు, నాకు ట్రీట్మెంట్ చేయించమని అడగట్లేదు. నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వాలి. నేను బతకాలంటే ఖచ్చితంగా నాకు ఇప్పుడు వాళ్ళ హెల్ప్ చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. నక్షత్రక్క తను డిగ్రీ చదువుకున్నారు, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని ఎన్నో కలలు, కానీ ఒక్క యాక్సిడెంట్ వల్ల తన జీవితం తారుమారైపోయింది. ఆల్మోస్ట్ చావు బతుకల నుంచి తను బయటికి వచ్చారు. వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా తీసేసి తనని బతికించుకున్నారు. సో ఫర్దర్గా తను లేచి నిలబడాలి, ఫర్దర్గా తన లైఫ్ బాగుండాలి అంటే కూడా ఫర్దర్గా సర్జరీస్ చేయాలి, తన కాలుకున్న ప్లేట్ ఇవన్నీ తీయాలి. సో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి వచ్చి తనకి హెల్ప్ చేయండి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళ అక్కలు కానీ చెల్లెలు కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఇస్తా అన్న అమౌంట్ ఇస్తే నేను లేచి తిరుగుతాను, నేను మళ్ళీ నా లైఫ్ నేను న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను అని తను వేడుకుంటున్నారు. తన బాధ అసలు వర్ణనాతీతంగా ఉంది. మార్నింగ్ కానీ అవన్నీ ప్లేట్స్కి ఉన్న పిన్స్ అన్నీ కూడా గుచ్చుకపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి తను అసలు నాకు నిద్ర పట్టట్లేదు, నేను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నానని ఎంతో బాధగా చెప్తున్నారు. సో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు వచ్చి తనకి హెల్ప్ చేయండి. అండ్ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీ బాధ్యత అండి. మీకు అవసరం ఉన్నప్పుడు తను మీతో ఉంది. ఇప్పుడు తనకి కావాలి అనుకున్నప్పుడు తన ట్రీట్మెంట్కే కదా తను అడిగేది, తన కోసం తను ఏది అడగట్లేదు కదా. తన ట్రీట్మెంట్కి కావాల్సిన మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో దయచేసి ముందుకు వచ్చి తన అమౌంట్ తనకి ఇస్తే తను నేను లేచి తిరుగుతాను అని చెప్పి కోరుకుంటున్నారు.